ఆదిపురుష్ టీం కొత్త సాంగ్ తో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. సలార్ టీం కూడా దూకుడు పెంచుతోంది. ఇక తారక్ వెకేషన్ కి లొకేషన్ మార్చాడు. రామ్ చరణ్ ప్యాచ్ వర్క్ ని క్యాచ్ చేస్తా అంటున్నాడు. ఎటొచ్చి పుష్ప 2 విషయంలోనే కొత్త డౌట్లకు గేట్లు తెరుచుకోనున్నాయి. విజయ్ దేవరకొండ ఖుషీని కొత్త పుకార్లు ముంచేసేలా ఉన్నాయి. ఆదిపురుష్ టీం స్పీడ్ పెంచింది. జూన్ 16న సినిమా రిలీజ్ ఉండటంతో జూన్ 6న తిరుపతిలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈలోపు రెండో సాంగ్ ని రిలీజ్ చేసింది. మెల్లిగా హైప్ పెంచుతోంది. ఇక ఆదిపురుష్ మూవీ రిలీజ్ రోజునే సలార్ టీజర్ ని అటాచ్ చేయబోతున్నారట. అలానే సలార్ తాలూకు 2 రోజుల షూటింగ్ తో బిజీ అయ్యాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి చేస్తున్న మూవీ బ్రో. ఈ సినిమా తాలూకు పోస్టర్ ని లాంచ్ చేసింది ఫిల్మ్ టీం. ఇక జూలై 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక హరిహర వీరమల్లు సెట్ లో అగ్ని ప్రమాదం జరగడంతో మళ్లీ సెట్ ని వేయాల్సి వస్తోందట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా గుంటూరు కారం అంటున్నారు. ఈ బుధవారం టైటిల్ అనౌన్స్ కాబోతోంది. గ్లిమ్స్ నిమిషం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక తమన్ని ఈ ఫిల్మ్ నుంచి తప్పించాలని మహేష్ అనుకుంటున్నట్టు 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేక్ వేశాడు. షార్ట్ వెకేషన్ కి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెళ్లాడు. దీంతో జూన్ 2nd వీక్ తర్వాతే దేవర కొత్త స్కెడ్యూల్ ప్లాన్ చేసిందట ఫిల్మ్ టీం. పుష్ప సీక్వెల్ వచ్చే సమ్మర్ లో కాదు, ఈ డిసెంబర్లోనే అంటున్నారు. డిసెంబర్ 22న రిలీజ్ చేయాలనుకున్న టీం డిసెంబర్ 16కి ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రీపోన్ చేసిందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తెస్తున్న సినిమా ప్యాచ్ వర్క్ కూడా పూర్తి కాబోతోంది. ఇక విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ తీస్తున్న సినిమా కాపీ అంటూ గుసగుసలు పెరిగాయి. ఒకప్పటి సంపంగి మూవీ స్టోరీ లైన్ తోనే ఈ సినిమా వస్తోందని ప్రచారం జరుగుతోంది.